హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఒక మూవీ గురించి చెప్తాను. ఈ మూవీ పేరు వచ్చేసి రణస్థలి. ఈ రణస్థలి రివ్యూ చెప్పే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో మనం చాలా పేజెస్, వీడియోస్ అన్నీ చూస్తుంటాము. అలాగే నాకు వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేరు వచ్చేసి పరశురామ్ టాకీస్. ఇతను జనరల్గా ఎక్కువ శివుడు వీడియోసే చేస్తుంటాడు. అలానే అతని వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తూ ఉండబట్టి చూసాను. అతని బయోలో ఇంకో ఛానల్ లింక్ ఉంది. అది క్లిక్ చేసి వెళ్తే నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఒక మూవీ డైరెక్టర్. ఇప్పుడు అప్కమింగ్ రాబోతున్న ఒక మూవీ డైరెక్టర్ కూడా. ఇతను నాగశౌర్య అశ్వత్థామ మూవీకి డైలాగ్ రైటర్గా చేశారు. అలానే ఈ డైలాగ్ రైటర్గా కాకుండా అతను ఒక మూవీ డైరెక్ట్ చేశాడు. ఆ మూవీ పేరే రణస్థలి. రణస్థలిలో ఉన్న యాక్టర్స్ కొత్త వాళ్ళు కావచ్చు, కానీ అందరు చాలా బాగా చేశారు. అదే ఈ సినిమా గనక మంచి క్యాస్టింగ్తో, ఒకవేళ అతనికి కుదిరి మంచి క్యాస్టింగ్తో చేసి ఉంటే బాగా హిట్ అయ్యేది అనుకుంటా. ఇది ఒక రివెంజ్ డ్రామా భావమర్దల చుట్టూ ఊరి పెద్ద అల్లుడు, కూతురు వీళ్ళందరి చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఎవరిని చంపారు అనేదే కాన్సెప్ట్. అలా చూసుకుంటే ఈ సినిమా కాన్సెప్ట్ వచ్చేసి రివెంజ్ స్టోరీ అని చెప్పాను కదా. హీరో ధర్మ అనే యాక్టర్ చేశాడు. అతని క్యారెక్టర్ నేమ్ వచ్చేసి బసవ. అతని మరదలుగా యాక్ట్ చేసింది అమ్ములు అనే ఒక అమ్మాయి చేసింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ పేరు అమ్ములు. ఆమె పేరు వచ్చేసి జనరల్గా చాందినీరావు. అండ్ అలాగే అభిరామి అనే ఒక అమ్మాయి చేసింది. మనం తమిళ్ మూవీస్లో చూస్తాము ఈ అమ్మాయిని. అలాగే మన G5లో స్ట్రీమింగ్ అవుతున్న రెక్కీలో యాక్ట్ చేసిన సమ్మెట్ట గాంధీ అనే ఇతని హీరో తండ్రి. ఊరు పెద్దగా యాక్ట్ చేసింది బెనర్జీ గారు. ఇతను మన హీరోయిన్ చనిపోతుంది. ఈమెకి ఎవరికి సంబంధం ఉన్నది, అసలు స్టోరీ అంతా ఆమె చనిపోవడంలో ఉంటుంది. అలాగే బెనర్జీ గారు కూడా చనిపోతారు. ఇతని మర్డర్కి ఈమె మర్డర్కి ఏంటి సంబంధం అనేది ఉంటుంది. అలాగే స్టార్టింగ్లో మనకు సినిమా స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఒక కిరాతకంగా చూపిస్తారు ఒక క్యారెక్టర్ని. అసలు ఆ క్యారెక్టర్ ఎవరు? ఇదంతా కాన్సెప్ట్ మంచిగా తీసుకున్నాడు, కానీ మంచి క్యాస్టింగ్ ఉండి మంచిగా ఇంకా అతనికి ప్రొడక్షన్ అవన్నీ అకామిడేషన్ ఉంటే తను బాగా చేసేవాడు. ఇంకా డైరెక్షన్ అసలు ఇప్పటికీ చాలా బాగా చేశారు. ఆ సినిమాని మనం చూస్తే మీరే చెప్తారు. స్టార్టింగ్ మీకు కొంచెం స్లో అనిపించవచ్చు, కానీ సినిమా మొత్తం చూస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ గారు ఉన్నారా, ఆకాష్ పూరితో చేస్తున్నాడు అతను డైరెక్షన్ తలీవర్ అని. సారీ, బై మిస్టేక్ చెప్పాను. ఆ మూవీ నేమ్ వచ్చేసి ఆకాష్